సో అందరికీ నమస్కారం. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మిత్రులందరూ షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం మాట్లాడుతారంటే చదవడంలో అసలు పద్ధతులు ఏంటి, ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు బాగా గుర్తుండే అంశాల గురించి సో ఈ వీడియోలో మాట్లాడతాము. సో మేజర్గా చదవాలనేటువంటి ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ అనేటువంటి భావన ఉండాలి. సో మనకు నేర్చుకున్నటువంటి కాంక్ష అంటే ఆకాంక్ష అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ చదివింది గుర్తుంటుంది. రెండవది జాబ్ రావాలనేటువంటి తపనతో మనలో ఎక్కువగా ఉన్నట్లయితే మనం మనలో ఎంత ఆవేశం అంటే రావాలనేటువంటి ఆవేశం ఉంటుందో మనకు అప్పుడు సో అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో చదవడంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులు, చదవడంలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటంటే ఫస్ట్ చదివేటప్పుడు రాస్తూ చదవండి. సో రాస్తూ చదవడం అంటే ఏంటంటే కొన్ని ప్రధాన అంశాలు, నేను ఏదైతే అంశం చదువుతున్న ఎగ్జాంపుల్ మొఘలాల గురించి చదువుతున్నారు, ఢిల్లీ సుల్తాన్ గురించి చదువుతున్నారు. సో వాటి అంశాలను కొన్ని పాయింట్స్, మెయిన్ పాయింట్స్ అంటే ప్రధాన అంశాలు రాస్తూ చదవాలి. రెండోది ఏంటంటే సో మనం రాష్ట్రమైన వాటి అయిపోయింది. నెక్స్ట్ కొన్ని ఏదైతే కఠిన పదాలు ఉంటాయో సో ఎక్కువ రావట్లేదు కొన్ని, సో గట్టిగా చదవాలి. అంటే లౌడ్ రీడింగ్ అంట, గట్టిగా చదవడం. సో దీన్ని ఏమంటారంటే లౌడ్ రీడింగ్ అంట. సో లౌడ్ రీడింగ్ కూడా మనము కొన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎలా చదవచ్చారంటే సో వాటిని ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని కానీ ఏదైనా ఒక కొత్త అంశం చేసినప్పుడు సో మనకు ఆ చదివే అంశాన్ని మనం ఇట్లా సో ఒక పెన్నుతో ఇలా గీస్తూ చదవడం అనేది కూడా ఒక మంచి పద్ధతి. రాస్తూ చదవడం, గట్టిగా చదవడం. నెక్స్ట్ మనం చదివేటప్పుడు పెన్తో కానీ పెన్సిల్తో కానీ దాని మీద లైన్తో మనం లైన్ పెడుతూ చదవడం వల్ల, లేదా మనము ఒక రంగులు అంటే మామూలుగా ఎగ్జాంపుల్ ఏంటి, సో ఒక మార్కర్ కానీ సో అక్కడ అట్లాంటి మనము హైలైట్ పెన్ లాంటి వాటితోని సో ఇక్కడ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అంటే హైలైట్ చేసుకుంటూ ప్రధాన అంశాలు హైలైట్ చేసుకుంటూ చదివేటువంటి కొన్ని మెలకువలు. నెక్స్ట్ ఇంకా ఏంటి, సో మనకు చదవడంలో ఉన్నటువంటి మరొక మెలకువలు ఏంటంటే సో మనము కొండ గుర్తులు పెట్టుకోవాలి. కొండ గుర్తులు అంటే ఏంటంటే సో కొన్ని ఎగ్జాంపుల్ ప్రధానమంత్రులు వరుసగా కోడ్ అనుకోండి. సో జలాయి మోజేయి రాసి చెనువా దేగు ఆమాన అనేటువంటి కోడ్. సో ఎగ్జాంపుల్ సో గోదావరి నది యొక్క ఉపనదులు. ఎగ్జాంపుల్ కొండ గుర్తులు ఎలా అంటే గోదావరి ఉపనదుల కోడ్. సో ఇక్కడ గోదావరి ఉపనదులు మరి ఉపనదుల కోడ్ ఏంటి, సో పిఎం కిస్ అనేటువంటి కోడ్తోని సో గోదావరి ఉపనదులు గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి, సీలేరు, శబరి, ఓకేనా, పెద్దవాగు. కాబట్టి ఈ విధంగా సో వీటి పేర్లు వార్ల. చూడండి ఇక్కడ అంటే ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి, సీలేరు, శబరి. సో ఇక్కడ ఇక్కడ ఈ విధంగా పేర్లతో మనము సో ఇట్లా కొండ గుర్తులతో కూడా మనము కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఎక్కువ సార్లు రిపీట్ చేయాలి. మనము ఎక్కువ గుర్తుండాలంటే బాగా గుర్తుండాలంటే ఏంటంటే మనం ఏదైనా ఒక అంశాన్ని ఏంటంటే సో ఒకసారి వీలైతే 2 సార్లు, వీలైతే 3 సార్లు, వీలైతే 4 సార్లు అంటే 5 సార్లు రిపీట్ చేయాలి. అంటే ఒక అంశాన్ని పదే మనం రిపీట్ చేస్తూ ఉంటే మనం ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. సో గట్టిగా చదవడము, రాస్తూ చదవడము, తర్వాత పదే చదవడం, ఆ చదివిన పుస్తకాన్ని మళ్ళీ చదవడం వల్ల కూడా మనకు ఎక్కువ సార్లు రిపీట్ చేయడం వల్ల బాగా గుర్తుంటుంది. తర్వాత మధ్యలో టెస్ట్ సిరీస్ కూడా రాయాలి. అలా టెస్ట్ సిరీస్ రాస్తూ మనము మళ్ళీ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే ఇక్కడ సో మీరు మ్యాక్సిమం ప్రతిరోజు ఒక ఎగ్జామ్ పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక టెస్ట్ సిరీస్ రాయాలి. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. సో ఇక్కడ ఒక రోజు టెస్ట్ సిరీస్ కానీ లేదా వారానికి ఒక టెస్ట్ కానీ రాసి అదే టాపిక్ మీద చదివినట్లయితే మనకు ఆ టాపిక్ లో ఉన్న అంశాలు ఇంకేమైనా మిగిలిపోయి అంటే అందులో ఉన్నటువంటి మిగిలిపోయిన అంశాలు నుండి తన ఇంట్లో ఉన్న అంశాలంటే కూడా ఇక్కడ కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇట్లా టెస్ట్ రాస్తూ చదవడము, లేదా
ఈ రోజు అది చదివిన అంశం మీద సో సాయంత్రం ఒక ఎగ్జామ్ రాయడము అట్లా మనం రాసినట్లయితే సో మ్యాక్సిమం మనకి ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చదవడంలో ఉన్నటువంటి ప్రధాన మెలకువలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో నా కోచింగ్ సెంటర్లో జీకే రాజమౌళి సో జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్లో మీకు ఈ కోచింగ్ సెంటర్ ఆన్లైన్లో దొరుకుతుంది. కేవలం జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అనేది మీరు ఎక్కడ ఎంటర్ చేయాలి ఇది? సో గూగుల్ ప్లే స్టోర్లో మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి ప్లే స్టోర్లో లేదా గూగుల్ ప్లే స్టోర్లోని సో జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ ఎంటర్ చేస్తే మీకు సో ఇందులో మీకు కానిస్టేబుల్, డిఎస్సి, టెట్, గ్రూప్ 2 ఓకేనా. తర్వాత అన్ని రకాలైనటువంటి సో ఆన్లైన్ క్లాసెస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. మేజర్గా సో ఎస్సీఎస్ సోషల్ వాళ్ళకు మేజర్ ఏమించారంటే ఎస్సీఎస్ సోషల్ వాళ్ళకు సో కేవలం 199 రూపీస్తోని 6 నెలలకు 6 నెలలకు సో అంటే వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది, గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. సో ప్రీవియస్ టెట్ పేపర్స్, ప్రీవియస్ డిఎస్ పేపర్స్. ఇక్కడ ఒకవేళ మీరు 500 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీ 500 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతోని సో ఎస్ఏ సోషల్ మీకు అందుబాటులో ఉంది. టెట్ కూడా ఇంకా నెక్స్ట్ టెట్ పడబోతుంది కాబట్టి సో టెట్ కూడా కేవలము 200 రూపాయలకి అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ఎస్ఎస్ సోషల్ కానీ కానిస్టేబుల్ వాళ్ళు ఉంటే కానిస్టేబుల్ కూడా కేవలం 200 రూపాయలకి సో మీరు జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు సో కొనుగోలు చేయొచ్చు. తక్కువ రేటుకి మీకు మంచి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. మరియు అదేవిధంగా మీకు వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఎస్ఎస్ సోషల్ వాళ్ళకి అయితేనేమో పర్స్పెక్టివ్ క్లాసెస్, మెథడాలజీ క్లాసెస్, ఓకేనా, కంటెంట్ క్లాసెస్ 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా సో టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి సో ఇంటర్ వాళ్ళు అంటే ఇక్కడ ఇంటర్ క్లాసెస్ కూడా సపరేట్ అని చెప్పేసి మళ్ళీ సో ఇంటర్ క్లాసెస్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన క్లాసెస్ చెప్పేసి కేవలం 100 రూపాయలకి ఇంటర్ వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం కాదు, ఇక్కడ ఇంటర్ లెవెల్లో ఇంటర్మీడియట్ సంబంధించిన వీడియో క్లాసెస్ దీని లింక్ ఉన్నటువంటి టాపిక్ అన్ని కూడా సో 100 రూపాయలకి 6 నెలలకి ఇక్కడ ఇది ఒక కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అదే ఎస్ఎస్ఎల్ వాళ్ళకి అయితే ఈ విధంగా, ఎస్జిటి వాళ్ళకి అయితే 500, ఎస్జిటి వాళ్ళకు కూడా సో ఇక్కడ ఎస్జిటి వాళ్ళకు కూడా ఉంది. ఎస్జిటి వాళ్ళకు కూడా సో 500 రూపీస్కు లేదా ఇంకొకటి 200 రూపాయలకు కూడా వీళ్ళకు అందుబాటులో ఉంది. ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ క్లాసెస్ ఎక్కువగా ఉంటాయి. సోషల్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, వీళ్ళకు సోషల్ సంబంధించింది. నెక్స్ట్ కానిస్టేబుల్ వాళ్ళకు కూడా, ఎస్ఐ వాళ్ళకు కూడా ప్రీవియస్ నెక్స్ట్ ఎకనామిక్స్ అటువంటి క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఏవచ్చిన ఏంటి సార్ అంటే జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ఈ విధంగా ఎంటర్ చేయాలి. సో ఇంకా మనము మన టాపిక్ లో వెళ్ళినట్లయితే సో రీడింగ్ మనకు అసలు ఇంట్రెస్ట్ ఏ సమయాల్లో చదవాలి. సో ప్రతిరోజు సో 3 సబ్జెక్టులు అంటే ఎగ్జాంపుల్ సో మీరు 4 గంటలకు చేశారనుకోండి, 4 నుంచి సో 8 వరకు ఒక సబ్జెక్టు, సో 8 నుంచి మరియు మధ్యాహ్నం 1 వరకు ఒక సబ్జెక్టు, మళ్ళీ 1 నుంచి సో 6 వరకు ఒక సబ్జెక్టు. అంటే మినిమం ఒక రోజులో 3 సబ్జెక్టులు చదివే విధంగా చూసుకోండి. 3 సబ్జెక్ట్స్, సో 3 సబ్జెక్ట్స్ చదివే విధంగా చూసుకోండి. తర్వాత ఇక్కడ మరి 6 నుంచి సో 10 మధ్య కాలంలో ఏం సార్ అంటే టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ మ్యాక్సిమం ప్రతిరోజు కూడా సో ఎగ్జామ్ రాస్తామంటే మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవుతానట్టు. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ 6 to 10 మధ్య కాలంలో వీలైతే ఇంకో సబ్జెక్ట్ చదవచ్చు, లేదా టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏం సార్ అంటే ఎక్కువ ప్రాక్టీస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా చదవడం అంటే రాస్తూ చదవడము, గట్టిగా చదవడము, కొనుగోలు పెట్టుకోవడము, సో తర్వాత టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ రాస్తూ మళ్ళీ చదవడం, ఇట్లా దీనివల్ల చాలా ఈజీగా ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చదవడంలో ఉన్నటువంటి ప్రధాన మెలకువలు. ఇలా చదివితే తప్పకుండా సో మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.